అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో రాజకీయం గురించి ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారా? కొన్ని సందర్భాలను బట్టి నేను ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అందరూ కాదు, ఒక 100 మందిలో 30 మంది ఖచ్చితంగా రాజకీయం గురించి ఆలోచిస్తున్నారు. నేను ఇది ఎలా చెప్తున్నానంటే, ఈ ఎలక్షన్స్లో జరిగిన కొన్ని మార్పుల వల్ల చెప్తున్నాను. మన తెలంగాణలో అయితే, తెలంగాణలో మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా జరిగింది? పట్టణ ప్రాంతాలలోనేమో, అంటే సిటీలో హైదరాబాద్లోనేమో బీఆర్ఎస్ గెలిచింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గెలిచింది. గ్రామీణ ప్రాంతాలలోనేమో కాంగ్రెస్ గెలిచింది. అంటే ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ సిటీ వరకే పరిమితమైంది. సిటీలోనే కనిపించింది, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాల. ఇది ఒక పెద్ద పాఠం అసలు రాజకీయంలో. వీరి ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కానీ పథకాలు కానీ హైదరాబాద్, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, వారికి హైదరాబాద్లో సీట్లు వచ్చాయి, హైదరాబాద్లో గెలిచారు వాళ్ళు ఈ నగరంలో, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఓడించారు ప్రజలు. అంటే కొంతమంది ఆలోచిస్తున్నారు రాజకీయం అంటే ఏంటి అసలు, వీళ్ళు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకోటి, బీజేపీ గవర్నమెంట్ అయోధ్య రామ మందిరం కట్టిన అయోధ్యలోనే బీజేపీని ఓడించారు. అంటే ప్రజలు చెప్తున్నారు, మీరు ఇలాంటివి చేస్తే మేము ఏమైనా గెలిపిస్తామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజకీయం అంటే ఏంటి అసలు ఆలోచిస్తున్నారు ప్రజలు. ఎవరికి ఓటేయాలి, ఏంటి, ఎలా ఓటేయాలి అని అందరూ కాకపోయినా కొంతమంది ఆలోచిస్తున్నారు. అసలు తమిళనాడులో అయితే రాజకీయం ఉంటుంది వేరే పార్టీకి. తమిళనాడులో అంటే అసలు రాజకీయమే వేరు. తమిళనాడులో వేరే పార్టీకి ఆస్కారమే ఉండదు. వేరే పార్టీ అక్కడ అసలు గెలవలేదు. అసలు అంత ఉంటుంది రాజకీయం అంటే తమిళనాడులో. అంటే వీటన్నిటిని బట్టి ఏంటంటే, ఇట్లాంటి కొన్ని నగరాల్లో అయితే మంచి నాయకులను ఎన్నుకున్నారు. ఈ విషయాలను బట్టి అందరూ కాకపోయినా కొంతమంది, 100లో 30 మంది అసలు ఓటంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తిలో మనం చూడాల్సింది కులాన్న, మతాన్న, డబ్బున, వారి సామర్థ్యాన్ని మాత్రమే చూడాలి. ఆయన అధికారంలోకి వస్తే నా బతుకు బాగుపడుతుందా, నా ఊరు బాగుంటుందా, నా జిల్లా బాగుంటుందా, నా దేశం బాగుంటుందా, నా రాష్ట్రం బాగుంటుందా, ఈ దృక్కోణంతో ఆలోచించి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఈ 30 మంది ఉన్నారు. నాకు అనిపించింది ఈ సందర్భాలను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి. ఆంధ్రాలో చూసాంగా ఎలక్షన్స్. కాబట్టి వీళ్ళు ఓటును అర్థం చేసుకుంటున్నారని నాకు అనిపించింది. కానీ ఇది సరిపోదు. 30 మందే కదా ఆలోచిస్తారు. మిగతా 60-70 మంది కులాలు, మతాలు, డబ్బులు, ప్రాంతాలు, వీళ్ళు ఇదే నడుస్తుంది కదా రాజకీయం. వీరు మారాలి. 60-70 వారు కూడా మారి అసలు ఓటంటే అర్థమయ్యే సమాజం ఖచ్చితంగా ఏర్పడుతుందని అనుకుంటూ ముగిస్తున్నాను.